హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మన టైర్ అరిగిపోయిందని చాలా వీడియోస్లో చెప్పాను మీకు. బ్యాక్ టైర్ అరిగిపోయిందని. ఆ టైర్ అయితే మార్చడానికి మనం వెళ్తున్నాం. ఈ చిన్న పని ఉండి మా డాడీ కూడా నాతో వస్తున్నారు. బట్ ఎక్కడ మా డాడీ మీకు కనిపించరు. మా డాడీ ఆ వీడియోగ్రాఫర్ ఈ వీడియోకి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన పాత టైర్ అయితే రిమూవ్ చేయించేస్తున్నాను. మీరు అనుకోవచ్చు మిషన్ మీద చేయించుకోవచ్చు కదా, ఎందుకు బై హ్యాండ్ చేయిస్తున్నారని. మన టైర్ కొన్ని దగ్గర అయితే ఈయనే ఉన్నారు. సో మనం అయితే టైర్ చేంజ్ చేస్తున్నాం ఈయన దగ్గరే. ఇలా చేయించడం వల్ల నాకైతే చాలా చిరాకు అనిపించింది. ఎందుకంటే అంటే టైర్ అంతా గీతలు పెట్టేశారు. టైర్ అంతా ఐ మీన్ అలాయ్ వీలంతా గీతలు పెట్టేశారు. ఇలా చేయించడం వల్ల ఇంకో మైనస్ ఉంది. అలాయ్ బెండ్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మీరు ఎప్పుడు చేయించకండి. అండ్ ఈ టైర్ సైజ్ వచ్చేసి 150/60 R17 MRF. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 4200 పడింది మనకి విత్ ఫిట్టింగ్ ఛార్జెస్. చూసారా, అలా కొట్టడం వల్ల ఏమవుద్దంటే అలాయ్ డ్యామేజ్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది మన పాత టైరు. ఇందులో అప్పుడు ఒక పంచర్ పడింది. ఆ పంచర్ తాలూకుదే చూసారా ఎలా ఉందో. అండ్ టైర్ అయితే బాగా అరిగిపోయింది. నాకు ఈ టైర్, నా పాత టైర్ లైఫ్ వచ్చేసి 12,000 కిలోమీటర్స్ అంత వచ్చింది. అండ్ నేను సేమ్ టైర్ అయితే వేస్తున్నాను. అది పాతది MRF. అండ్ ఇప్పుడు కూడా MRF వేయిస్తున్నాను. అప్పుడు నాకు అప్పటికి సేమ్ కాస్టే పడింది. ట్యూబ్లెస్ టైర్ కాబట్టి ప్రాబ్లం ఉండదు. బట్ ఇలా చేయిస్తే మాత్రం మీరు అలాయ్స్ దెబ్బతిన్నాయంటే ట్యూబ్లెస్ అయినా వేస్టే. మీరు ఎప్పుడు చేయించొద్దు. నా సజెషన్ అయితే మీకు తప్పని పరిస్థితుల్లో చేయించుకున్న పర్లేదు, లేదంటే చేయించకపోవడమే మంచిది. అండ్ మన టైర్ అయితే ఫిట్ అయిపోయింది. ఫిట్టింగ్ అయితే అవుతుంది చూసారా. ఆయన యాంగ్లేర్తో మడుతున్నారు చూసారా. సో అలాంటప్పుడు డ్యామేజ్ అయ్యలేము, కానీ బెండ్ అయ్యే అవకాశాలు అండ్ గీతలు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ ఫైనల్గా టైర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దానికి ఒక వాల్ బిగించేసి గాలి అయితే పెట్టేయడమే. వాల్ బిగిస్తున్నారు చూడండి. ఇప్పుడైతే ఈ టైర్ గాలి అయితే పెట్టేస్తున్నారు. గాలి పెట్టేటప్పుడు చాలా సౌండ్ వచ్చింది. అంటే బెండ్స్ ఉన్నకల్లా సెట్ అయిపోయింది అనమాట. ఆ సెట్ అయిపోయినప్పుడు నేను సౌండ్ అయితే పెట్టలేదు. ఆ సౌండ్ కానీ పెట్టుంటే మీకు ఇంకా ఇంత సౌండ్ వస్తుందా అనిపించేటట్టు వచ్చింది. అండ్ ఇప్పుడు వాటర్ పోసి చెక్ చేస్తున్నారు మొత్తం. పాత సైకిల్ ప్రాసెస్సే. సైకిల్ అయితే పక్కన ఉన్న టబ్లో ముంచి టైర్ తెలుసుకునేవారు. బట్ ఇది ట్యూబ్లెస్ టైర్ కదా, పెద్ద టైర్, టబ్లో ముంచడం గట్ట అవ్వదు. సో దీన్ని ఏం చేస్తారంటే ఇలా వాటర్ చెక్ చేస్తారు. జస్ట్ అలాయ్స్ నుంచి ఏమైనా లీక్ అవుతుందా, అలాయ్స్ సెట్ అయిందా లేదండి అలాయ్కి, అండ్ క్లీన్ చేసి మన బండికి అయితే ఫిట్ చేసేస్తారు. మీరు చూసుకోవచ్చు ఎలా ఉందో మనది టైర్ అయితే. ఇప్పుడు బండికి మంచి అందం వస్తుంది ఈ టైర్ ఫిట్ అయిన తర్వాత. ఇక మన టైర్ అయితే బైక్ ఫిట్ చేయడానికి అయితే తీసుకొచ్చేసారు. ఇది బండి అంతా ఒక జాకీ మీద ఉంది. ఈయన దగ్గర పేడాక్ స్టాండ్ లేదు. సో జాకీ మీద అయితే ఉంది బండి. అండ్ ఈయన పంప్ సెట్ చేయలేకపోయారు. నేనైతే హెల్ప్ చేద్దాం అనుకున్నాను, అందుకని బండి దగ్గరికి అయితే వచ్చాను. ఇది పడిపడంగా చేస్తుంది కదా బైక్, మనం పట్టుకుంటే ఆయన ఎలా చేస్తారు. అండ్ ఇప్పుడు మా డాడీకి కెమెరా ఇచ్చి నేనైతే హెల్ప్ చేయడానికి వెళ్ళాను. కెమెరా చేతిలో ఉంటే కొంచెం కష్టం అవుద్దని. ఆయన చూపిస్తున్నది ఏంటంటే అక్కడ చైన్స్ పాకెట్స్ దగ్గర రబ్బర్ బుస్సెస్ వస్తాయి. ఆ రబ్బర్ బుస్సెస్లో ఒక బుస్ అయితే నలిగిపోయింది. అదే చూపిస్తున్నారు ఆయన. అండ్ దీంతో ప్రాబ్లం ఏంటంటే సింగిల్ పీసెస్ దొరకవు, మొత్తం సెట్తో కొనాలి. ఆ సెట్ కూడా ఇక్కడ దొరకదు. KTM షోరూంలో పెట్టి చేయించాలి, ఇక్కడ చేయడానికి అవ్వదు. సో మనమైతే ప్రజెంట్ ఫిట్టింగ్ అయితే చేంజ్ చేస్తున్నాం. నెక్స్ట్ టైం అది చేంజ్ చేసేటప్పుడు అది కన్ఫామ్గా మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే నేను ఆయనకి హెల్ప్ చేస్తున్నాను. బండి అయితే వాల్స్తే కానీ ఆయన సెట్ చేయలేరు. అదిగోండి, ఆ డిస్క్ పంప్ ఉంది కదా, ఆ పంపునే చాలా జాగ్రత్తగా ఫిట్ చేయాలి ఎవరు చేసినా. ఆ పంపుతోనే మనకి లైఫ్ అంతా ఉంటుంది. ఆ పంపు పోయిందంటే దెబ్బ అయిపోతాం మనం. ఆయన చేయలేకపోతే నేను చెప్పాను అనమాట, బండి వాలుస్తాను మీరు చేసేయండి, ఎలా సెట్ చేయండి అని. అప్పుడు ఆయన సెట్ చేశారు. మన టైర్ అయితే ఫిట్టింగ్ అయితే అవుతుంది. ఇది ఫిట్టింగ్ అయిపోతే మనం ఫస్ట్ మేజర్ చేంజ్ అయితే చేంజ్ చేస్తున్నట్టే. బండికి మంచి అందం వస్తుంది టైర్ చేంజ్ చేస్తే. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ ఈ టైర్తో చాలా డిస్టెన్స్లు కవర్ చేయాలని నేను అనుకుంటున్నాను. అండ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉంటుంది అనుకుంటా. అండ్ ఇప్పుడు ఆ చైన్స్ పాకెట్కి ఆ చైన్ అయితే ఎక్కించేస్తున్నారు. ఎక్కించేసి ఫైనల్గా బోల్ట్ అయితే వేసేయడమే. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. మనం నెక్స్ట్ అయితే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ స్టార్ట్ చేయబోతున్నాం.
స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. మంచి మంచి వీడియోస్ వస్తాయి. సో ప్లీజ్ లైక్ ది వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ గైస్.